మన భారతీయ వంటలలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మసాలా దినుసులకు కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది. నాన్ వెజ్ వంటల్లో వీటిని ఎలాగో వాడుతున్నాం, కానీ ఈ మధ్య మంచి టేస్ట్ కోసం వెజిటేరియన్ వంటల్లో కూడా దట్టించి వాడడం జరుగుతుంది ఈ మసాలాలు. కానీ ఆ మసాలాల వలన మన ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నాం. ఈ మధ్యనే యూరోప్ దేశాలలో అట్లానే హాంకాంగ్లోను కూడా ఈ ఫుడ్ సేఫ్టీ సంస్థలు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ప్రముఖ మసాలా కంపెనీలో సంబంధించినటువంటి మసాలా పౌడర్లని, అంటే కర్రీ, ఫిష్ పౌడర్, అట్లానే సాంబార్ పౌడర్, ఇట్లాంటి మసాలా పౌడర్లన్నింటినీ నిషేధించడం జరిగింది. యూరోపియన్ యూనియన్ వారు అయితే ఏకంగా 527 ఫుడ్ ప్రొడక్ట్స్ని నిషేధించారు. వీటిల్లో 54 ప్రొడక్ట్స్ మాత్రం వాటి కవర్లపై ఆర్గానిక్ అని ఉండడం కూడా చాలా గొప్ప విశేషం. ఇలా కొన్ని కంపెనీలు తమ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి రకరకాల టెక్నిక్లతో ఇష్టం వచ్చిన లేబుల్స్ని వేసుకుంటూ మార్కెట్ చేస్తూ మనల్ని తప్పుదారి పట్టించడం జరుగుతుంది. హాంకాంగ్ చెందినటువంటి ఫుడ్ సేఫ్టీ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ మసాలా ప్రొడక్ట్స్లో ఇథిలిన్ ఆక్సైడ్ అనే పదార్థాన్ని ఎక్కువగా వాడుతున్నారని, ఇది క్యాన్సర్ కారకమని కూడా వాళ్ళు తెలపడం జరిగింది. సాధారణంగా ఇథిలిన్ ఆక్సైడ్ అనేది పెస్టిసైడ్ లక్షణాలు కలిగి ఉంటుందన్నమాట. ఈ ప్రొడక్ట్స్లో బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ చేరకుండా ఉండడానికి వీటిని తరచూ వాడుతూ ఉంటారు వీళ్ళు. కానీ ఈ ప్రొడక్ట్స్లో ఇవి మోతాదుకు మించి ఉన్నాయన్న కారణంతో వీటిని నిషేధించడం జరిగింది. ఇథిలిన్ ఆక్సైడ్ వలన మనకు ఎన్నో ఆరోగ్య రకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇథిలిన్ ఆక్సైడ్కు మన మెదడులోని డిఎన్ఏను నాశనం చేసేటువంటి సామర్థ్యం ఉందని, అలాగే ఇది క్యాన్సర్ కారకమని కూడా అనేకమైనటువంటి పరిశోధనలో మనకు చెప్తున్నాయి. ఈ రోజున ఇథిలిన్ ఆక్సైడ్ ఎక్స్పోజర్ వలన శ్వాస తీసుకునే మార్గంలో వచ్చినటువంటి అవరోధాలు, అట్లానే మంట, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే సంతానలేమి సమస్యలు, అట్లానే నాడి సమస్యలు, అంటే నరాలకు సంబంధించిన సమస్యలు కూడా కారణమవుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ కూడా ఇది దారితీస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మసాలా దినుసుల వలన మనకు కలిగే లాభాలు ఏమిటనే వివరాల గురించి ఒకసారి తెలుసుకున్నట్లయితే, వీటిలో పుష్కలంగా ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్ వలన కలిగేటటువంటి ఆక్సీకరణ ఒత్తిడిని ఇవి తగ్గిస్తూ ఉంటాయి. అలాగే పసుపు, అల్లం, దాల్చిన చెక్క ఇట్లాంటి వాటిలో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వలన మన శరీరంలోని వాపులను కూడా తగ్గించడం జరుగుతుంది. ఆర్థరైటిస్, ఆస్తమా, ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ వంటి జబ్బుల లక్షణాలను కూడా ఇవి పూర్తిగా తగ్గించడంలో, మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయని అనేకమైనటువంటి పరిశోధనల ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే నేను చెప్పేది ఏమిటంటే, మార్కెట్లో దొరికే మసాలా పొడుల జోలికి వెళ్లకుండా చక్కగా ఇంట్లోనే ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి వంటి మసాలా దినుసుల్ని సహజ పద్ధతిలో పొడి చేసుకుని వాడడం చాలా ఉత్తమమైన మార్గం అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ అలవాటే మనకు మన ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంట్లో చేసుకున్న మసాలాలను వాడుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.